ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ బ్రహ్మాండము మరియు లోకము ఏనాటికైనా మనం చూస్తే ఎంతో రహస్యమైనదిగానే ఉన్నది. ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధించినప్పటికీ ఈ భూమి మీద ఎన్నో రహస్యాలు మిగిలిపోయి ఉన్నాయి. వీటిని గుర్తించడం శాస్త్రవేత్తలు కూడా సాధ్యం కాలేదు. మనం మనుషుల గురించి అనేక విధాలుగా తెలుసుకోవాలనుకుంటాం. సామాన్య మనుషులకు కూడా ఇలాంటి ప్రశ్నలు కలగవచ్చు. మనుషుల అభివృద్ధి ఎలా జరిగింది? ఆది మానవులు ఎలా ఉండేవారు? వీరు మానవజాతిగా ఎలా మారారు? వీరు ఎటువంటి కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నారు? కుటుంబంగా ఎలా ఏర్పడ్డారు? మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. వీరు ఎలా సమాజంగా చేయబడ్డారు? మన పూర్వీకులు ఎవరు? వారు ఏం చేసేవారు? బుద్ధి మరియు బలం మనుషులలో ఎలా వచ్చింది? ఫ్రెండ్స్, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఒక పెద్ద లిస్టు తయారవుతుంది. ప్రతి మనిషికి ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు కనుగొందాం. అందుకే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆధునికంగా వెతికినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఈ ఆది మానవులు లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించారు. మొదటి మానవులు 4 కాళ్ల మీద నడుస్తూ ఉండేవాళ్ళు. అడవుల్లో ఉండేవాళ్ళు. చెట్లు, ఆకులు, పండ్లు, పూలు ఇవన్నీ తింటూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న జంతువులను చంపి వాటి యొక్క పచ్చి మాంసం తింటూ ఉండేవారు. వారు వస్త్రములు ధరించేవారు కాదు. వాటిని ఎలా ధరించాలో కూడా వారికి తెలియదు. అక్కడిక్కడ తిరుగుతూ ఉండేవారు. వానరంలాగా ఆహారం వెతుకోవడానికి తిరుగుతూ ఉండేవారు. పెద్ద పెద్ద జంతువుల నుండి తప్పించుకోవడానికి చెట్ల మీద ఉండేవారు. తరువాత వర్షం నుంచి, చలి నుంచి వారిని కాపాడుకోవడానికి ఒక గుహలాంటిది దొరికినప్పుడు వాటిలో నివసిస్తూ ఉండేవారు. కానీ ఎక్కువ శాతం చెట్ల మీదనే ఉంటుండేవారు. రాత్రి సమయంలో అడవి జంతువుల బారి నుండి తప్పించుకోవడానికి చెట్ల మీదనే ఉండేవారు. ఫ్రెండ్స్, ఎత్తైన చెట్ల ఫలములు వారు చూసినప్పుడు వాటిని తెంపడానికి వారి శరీరాలను అనుకూలపరుచుకుంటూ వచ్చారు. వారి శరీరాలను అనుకూలపరుచుకుంటూ 4 కాళ్ల మీద నడుచుటకు బదులుగా 2 కాళ్ల మీద నడవడం మొదలుపెట్టారు. ఈ రీతిగా 2 కాళ్లు స్వతంత్రమయ్యాయి. అవి చేతులుగా ఉపయోగిస్తూ ఏదైనా వెతకడానికి, దేనైనా పట్టుకోవడానికి, ఏదైనా వస్తువు లేపడానికి ఆ చేతులను ఉపయోగిస్తూ వచ్చారు. ఈ రీతిగా 2 కాళ్లు నడవడానికి, మిగతా 2 కాళ్లు చేతులుగా మారాయి. మన పూర్వీకులు మానవులు భూమి మీద అడుగుపెట్టినప్పుడు వారి మెదడు యాపిల్ అంత సైజు ఉండేది మరియు వారి ఎత్తు 4 ఫీట్లుండేది. మొట్టమొదట మన పూర్వీకులు 4 కాళ్ల మీద నడిచేవారు. ఎన్నో సంవత్సరాల తర్వాత వారు 2 కాళ్ల మీద నడవడం మొదలుపెట్టారు. ఇలా 2 కాళ్ల మీద నడవడం ద్వారా శరీరంలో ఉన్న శక్తి తక్కువ ఖర్చయ్యేది. నడుస్తూ నడుస్తూ తినేవారు. ఈ రీతిగా శరీర పరిమాణం పరివర్తనం చెందుతూ వచ్చింది. వారు నిలబడినప్పుడు చాలా దూరం వరకు చూడ్డానికి వీలయ్యేది. వారు చుట్టూ చూడ్డానికి కేవలం మెడ మాత్రమే ఉపయోగించేవారు. పండ్లు తెంపడం, తినడం, చెట్లు ఎక్కడం ఈ రీతిగా చేతులతో చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో వారు వెన్నుబలం మీద పడుకోవడం కూడా మొదలుపెట్టారు. ఈ రీతిగా శరీర పరివర్తనం చెందుతూ ఆలోచించే శక్తి మరియు జ్ఞానం కూడా అభివృద్ధి జరిగింది. అంతేకాకుండా వారు స్పష్టంగా ఏడవడం, నవ్వడం ఈ రీతిగా అనేక శబ్దాలు చేసేవారు. వారి శబ్దాలలో మార్పు మరియు స్పష్టత కూడా వచ్చింది. ఫ్రెండ్స్, మానవుడు శరీర విషయంలో చాలా బలహీనుడుగా ఉండేవాడు. వారిలో భౌతిక జ్ఞానం ఎక్కువ ఉండేది కాదు. దీనివలన వారిని అడవి జంతువులు తొందరగా వేటాడేవి. మరీ ముఖ్యంగా వారిని చిరుతపులి తొందరగా వేటాడేది. ఎందుకంటే అడవిలో మానవుని వలె అతి సులువుగా చెట్ల మీద ఎక్కే జంతువు చిరుతపులి మాత్రమే. చెట్ల మీద ఎక్కి తొందరగా ఈ మానవులను వేటాడేది మరియు వారి ఆకలి తీర్చుకోవడానికి చెట్ల మీదనే ఉండేవారు. మెల్లమెల్లగా ఆలోచించే జ్ఞానం వీరిలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. వారిని రక్షించుకోవడానికి ఒకే దగ్గర గుంపుగా ఉండేవారు. మెల్లమెల్లగా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఆది మానవులు కేవలం వారి ఆహారం కొరకు మాత్రమే ఎక్కువ ప్రయాస పడుతుండేవారు. వారు అడవిలో అటు ఇటు గుంపుగా వెళుతూ వేటాడుతూ వారికి కావలసిన మంచి ఆహారం సంపాదించుకునేవారు. వీరికి ఆహారం సంపాదించుకోవడం తప్ప వేరే విషయాల మీద ఎలాంటి అవగాహన లేకపోయేది. వీరు బట్టలు కూడా వేసుకునేవారు కాదు. ఎలా వేసుకోవాలని కూడా తెలియదు. మరియు వేరే విషయాల మీద ఎలాంటి ఇష్టం ఉండేది కాదు. మరియు వారి ప్రవర్తన మీద ధ్యానం ఉంచేవారు కాదు. ఈ రీతిగా కేవలం ఆహారం కోసం మాత్రమే వెతుకుతూ ఉండేవారు. మరియు వీరు పచ్చి మాంసం తినేవారు. కొన్ని రోజుల తర్వాత ఒక సంఘటన వీరిలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఒకరోజు 2 రాళ్లను పట్టి కొట్టుచుండగా నిప్పు పుట్టి అడవి అంతా కూడా కాలిపోయింది. అందులో జంతువులు కూడా కాలిపోయాయి. ఈ మానవులు కాలిపోయిన జంతు మాంసం తింటూ వచ్చారు. అది వారికి ఎంతో రుచిగా అనిపించింది. దీని తర్వాత వారు వేటాడిన జంతు మాంసం ఉడకబెట్టుకుని మరియు కాల్చి తినడం మొదలుపెట్టారు. మరియు వీరు విత్తనాలైనటువంటి గోధుమలు, వడ్లు, జొన్నలు వీటిని కూడా ఉడకబెట్టుకుని తినడం మొదలుపెట్టారు. చలి నుండి కాపాడుకోవడానికి ఉపాయంతో నిప్పును ఉపయోగించేవారు. చీకట్లో వారికి వెలుతురు ఉండడానికి ఈ నిప్పును ఉపయోగించేవారు. ఒకసారి ఒక ఆదిమానవుడు ఒక రాయితో ఇంకో రాయిని కొట్టుచుండగా అందులో నుండి నిప్పు పుట్టి మంట వచ్చింది. ఆ నిప్పుతో అడవి అంతా కూడా కాలిపోయింది. అప్పుడు నిప్పును ఎలా పుట్టించాలో వీరికి అర్థమైంది. అలాగే నిప్పు మంటను ఎలా పుట్టించాలనే విషయాన్ని తెలుసుకోగలిగారు. మానవ జాతి మొదట వెతికి కనుగొన్నది ఈ నిప్పే. ఈ నిప్పునే వారు మొదట కనుగొన్నారు. దీనితో వారి జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చింది. ఫ్రెండ్స్, వీరు మొదట పచ్చి మాంసం తినేవారు.
ఇలా పచ్చి మాంసం తిన్నప్పుడు ఆ ఆహారం జీర్ణం కావడానికి ఎంతో ఎనర్జీ అవసరమయ్యేది. ఇప్పుడు వీరు ఆహారంను వండి తినడం ద్వారా తొందరగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరంలో అధిక బలం కూడా వచ్చింది. దీంతో అతి తొందరగా వారి మానసిక అభివృద్ధి, శరీర అభివృద్ధి అధికమవుతూ వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి ఆదిమానవుడు ఒక పండు తిన్నప్పుడు ఆ పండు యొక్క గింజలు భూమి మీద పడ్డాయి. యథావిధిగా ఆదిమానవుడు తన దినచర్య ప్రకారం ఆహారంను వేటాడి వచ్చి ఆ ప్రదేశంలో పడుకునేవాడు. ఒకరోజు అక్కడ పడిన గింజలు మొలకెత్తడం చూశాడు. మరియు అది పెరగడం మొదలుపెట్టింది. పెరగడమే కాకుండా ఒక చెట్టుగా మారి ఫలములు ఇవ్వడం కూడా మొదలుపెట్టింది. ఈ రీతిగా ఒక గింజను భూమిలో నాటినప్పుడు అది మొలకెత్తి పెరిగి పెద్ద చెట్టుగా మారి ఫలాలు ఇస్తుందని ఈ ఆదిమానవుడు గ్రహించి ఎంతో సంతోషించాడు. ఏదైనా ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు అది మొలకెత్తి చెట్టుగా మారి ఫలాలు ఇస్తుందని మానవుడు గ్రహించాడు. ఈ ఆదిమానవుడు తనకిష్టమైన ఫలములు తింటూ ఆ ఫలముల ద్వారా వచ్చిన చాలా విత్తనములను తన చుట్టూ ఉన్న భూమిలో వేశాడు. గట్టిగా ఉన్న నేలలో కొన్ని విత్తనాలు మొలకెత్తలేదు. గట్టిగా ఉన్న భూమిలో ఈ విత్తనం మొలకెత్తదని గ్రహించాడు. అది గ్రహించిన మానవుడు ఒక చెక్క ద్వారా భూమిని పెకిలించి మెత్తగా చేసి విత్తనాలు వేశాడు. తద్వారా అవి తొందరగా మొలకెత్తాయని గ్రహించాడు. అప్పుడు కొన్ని విత్తనాలు మెత్తని భూమిలో వేశాడు. అప్పుడు ఆదిమానవుడు ఒక రాయితో నాగలిని తయారు చేసి భూమిని దున్నడం మొదలుపెట్టాడు. భూమిని సాగు చేస్తూ అనేక పంటలను పండించడం మొదలుపెట్టాడు. ఆదిమానవుడు పంటలు పండిస్తూ ఒకే దగ్గర ఉంటూ వచ్చాడు. ఆహారం కోసం ఎక్కడికి వెళ్లే అవసరం లేకుండా పోయింది. నాగలితో దున్నడానికి వారికి పశువుల అవసరం వచ్చింది. అప్పుడు వారు పశువులను పెంచడం మొదలుపెట్టారు. కొన్ని పశువుల ద్వారా పాలను తీయడం కూడా నేర్చుకున్నారు. కొన్ని పశువులను వ్యవసాయం చేయడానికి ఉపయోగించేవారు. మరియు అడవి జంతువుల నుండి వారి పంట పొలాలను కాపాడుకోవడానికి జాగ్రత్తలు పాటించేవారు. దానికోసం కొన్ని కట్టెలు, గడ్డి, మట్టి సహాయంతో ఒక గుడిసెను వేసుకుని అందులో నివసించడం మొదలుపెట్టారు. ఆ రీతిగా వ్యవసాయం చేయగా వచ్చిన పంటను కూడా అందులో జాగ్రత్తగా పెట్టేవారు. అదే రీతిగా మిగతా మానవులంతా కూడా గుడిసెలు వేసుకుని వ్యవసాయం చేస్తూ వచ్చారు. చూస్తూ చూస్తూ గుడిసెల సంఖ్య పెరుగుతూ పోయింది. అలాగే వారందరూ ఒకే దగ్గర ఉండడం ద్వారా గుడిసెల సంఖ్య పెరిగిపోయి ఒక గ్రామంగా తయారైంది. ఇక వారందరూ ఒకే దగ్గర కలిసిమెలిసి ఉండేవారు. దీనితో వారికి వ్యవసాయం చేయడం వచ్చింది. అందరూ సంతోషంతో కలిసిమెలిసి ఉండడం నేర్చుకున్నారు. మరియు వారు భయంకరమైన అడవి జంతువుల బారి నుండి తప్పించుకోవడం కూడా జ్ఞానయుక్తంగా నేర్చుకున్నారు. ఒకసారి ఒక ఆదిమానవుడు ఒక చెక్క తిరుగుతూ పైనుండి కింద పడడం చూశాడు. అది చూసి ఒక చెక్క ముక్కతో చక్రాన్ని చేశాడు. అలా చక్రాల బండి తయారు చేశాడు. ఆ బండిని ఎద్దుల సహాయంతో, గుర్రముల సహాయంతో నడపడం మొదలుపెట్టాడు. సామాన్లను మోయడానికి ఆ బండిని ఉపయోగించాడు. అలా వస్తువులను మోయడం సులువైంది. దూర ప్రయాణాలు కూడా వారికి సులువయ్యాయి. చక్రం యొక్క సహాయంతో వారు మట్టి గిన్నెలు తయారు చేయడం కూడా మొదలుపెట్టారు. అప్పుడు ఈ మట్టి గిన్నెలలో వండుకుని తినేవారు. ఫ్రెండ్స్, చాలా వరకు ఈ ఆదిమానవులు నది ఒడ్డు మీదనే ఇండ్లు కట్టుకుని నివసించేవారు. ఎందుకంటే వారికి చాలా సులువుగా నీళ్లు దొరికేవి. అందుకోసమే నది ప్రక్కనే నివసించేవారు. ఒకసారి ఒక మానవుడు చెక్క ముక్క నీటి మీద తేలుతూ ఉండడం చూశాడు. అప్పుడు ఆ ఆదిమానవుడు కొన్ని చెక్క ముక్కలు తీసుకుని నావ మాదిరిగా చేసి నీటి మీద వేశాడు. అప్పుడు అది నీటి మీద తేలడం చూసి దానిమీద కొంత సామాను పెట్టాడు. అయినా కూడా అది మునగలేదు. అది చూసిన మానవుడు చెక్క సహాయంతో నావను తయారు చేశాడు. ఈ రీతిగా ఆదిమానవుడు భౌతికంగానూ మానసికంగానూ ఎదుగుతూ ఒక కుటుంబంగా, సమాజంగా, ఒక దేశంగా, కొన్ని దేశాలుగా ఇప్పుడు మనం చూస్తున్న నేటి మానవ ప్రపంచంగా ఏర్పడింది. ఓకే ఫ్రెండ్స్, ఆదిమానవుల గురించి, వారి భౌతిక, మానసిక మార్పుల గురించి మీరు అనేక విషయాలు తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి.